హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఇది ఒక అద్భుతమైనటువంటి మంత్రం. ఈ మంత్రాన్ని నిరంతరం పఠనం చేస్తే ఖచ్చితంగా కష్టాలు, ముప్పేట కష్టాలు తొలగిపోతాయి, జీవన్ముక్తి కలుగుతుంది, జ్ఞానం ప్రవేశిస్తుంది మన మనసులోకి, మంచి జ్ఞానవంతులుగా మారతాం. అసలు కృష్ణతత్వం అంటే ఏమిటి? మనకు దశావతారాల్లో కృష్ణావతారం అని అందరికీ తెలిసిందే. ద్వాపర యుగంలో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం ఆవిర్భవించినటువంటి పరమ పురుషుడు ఆ గోపాల బాలుడు దేవకీదేవి గర్భంలో అష్టమ గర్భంగా జన్మించి అద్భుతమైనటువంటి రీతిలో ఆయన జననం జరిగింది. శ్రావణ బహుళ అష్టమి రోజున అర్ధరాత్రి 12 గంటలకి చెరసాలలో దేవకీదేవి గర్భాన జన్మించారు. ఆయన పుడుతూనే చతుర్భుజాలతో, అలాగే ఆభరణాలతో, కిరీటముతో, పట్టు పీతాంబరములతో, నీలమేఘఛాయతో దగద్ధగాయమానమై మెరిసిపోతూ ఉద్భవించారు. శ్రీ మహావిష్ణువు యొక్క అంశగా కృష్ణ పరమాత్మ ద్వాపర యుగంలో శ్రావణ బహుళ అష్టమి రోజున ఆవిర్భవించారు. ఈ విషయం మనందరికీ తెలిసిన విషయమే. అసలు కృష్ణ పరమాత్మ ఆవిర్భావం ఎందుకు జరిగింది అంటే, దుష్టులను శిక్షించడానికి, శిష్టులను రక్షించడానికి. ఏ అవతారమైనా కూడా పరమాత్మ అవతారం దుష్ట శిక్షణార్థమే జరుగుతుంది. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అంటే ప్రతి యుగంలో కూడా దుష్ట శిక్షణ చేయటానికి, శిష్ట రక్షణ చేయటానికి, ధర్మ సంస్థాపన చేయడానికి ప్రతి యుగములందు నేను అవతరిస్తాను అని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో అర్జునుడికి బోధించారు. అలాగా కృష్ణ పరమాత్మ యొక్క జీవితం ఒక అద్భుతం అని పరిపూర్ణమైనటువంటి అవతారం కృష్ణ పరమాత్మ. ఆయన లీలలు అమోఘం, ఆయన యొక్క లీలా విశేషం, ఆయన యొక్క లీలా వైభవం, ఆయన యొక్క సౌందర్యం అంతా అద్భుతమే. ఆయన మధురలో చెరసాలలో పుట్టినప్పటికీ అక్కడి నుంచి ఆయన రేపల్లకి వెళ్ళిపోయారు. ఆయన దానికి ఒక పెద్ద కథే ఉన్నది. రేపల్లకి వెళ్ళిపోయి యశోద వద్ద పెరిగాడు. ఆయన కొన్ని సంవత్సరాల పాటు యశోద తనయుడుగా పెరిగాడు. ఆ సమయంలో కంసుడు మేనమామ, సొంత మేనమామ, దేవకీదేవి గర్భాన జన్మించినటువంటి ఏ శిశువై ద్వారా అయినా సరే అతనికి మరణం ఉన్నదని అశరీరవాణి ఆకాశవాణి ద్వారా విని కోపోద్రిక్తుడై సొంత సోదరిని చంపడానికి కత్తి తీయగా బావ అయినటువంటి వసుదేవుడు అతని కాళ్ళు పట్టుకొని సొంత చెల్లిని వధించవద్దు అని ప్రాధేయపడితే చెరసాల్లో బంధిస్తాడు. పుట్టినటువంటి ప్రతి బిడ్డని బలి చేస్తాడు తన ఖడ్గానికి. ఆఖరికి 8వ గర్భం రానే వస్తుంది. అప్పుడు కృష్ణ పరమాత్మ రేపల్లకి తీసుకువెళ్ళబడతాడు. అక్కడ ఉన్నటువంటి మాయ ఆడ శిశువుని ఇక్కడికి తీసుకొస్తారు. చెరసాల్లో ఉంచేటప్పటికీ పిల్ల యొక్క ఏడుపు విని తీసుకొచ్చి పైకి ఎగరేసి బిడ్డని కత్తి పెట్టేటప్పటికి ఆమె యొక్క అద్భుతమైనటువంటి మాయా, అద్భుతమైనటువంటి శక్తి స్వరూపంగా అష్టభుజాలతో అద్భుతమైనటువంటి రీతిలో అమ్మవారిగా ప్రత్యక్షమై, ఓరి దుర్మార్గుడా, నీకు మరణమాసన్నమైనది, నిన్ను చంపేవాడు ఇక్కడ లేడు, రేపల్లిలో పెరుగుతున్నాడు అని మాయమైపోతుంది. ఇంకా వాడికి భయం పెరుగుతుంది. కృష్ణుణ్ణి చంపడానికి వాడు చెయ్యని ప్రయత్నం లేదు. ఎన్ని రకాల 100 రకాల హత్యా ప్రయత్నాలు చేశాడు.
కృష్ణుణ్ణి చంపడానికి ఎన్నో రకాలు మనకందరికీ తెలుసు. పసిబిడ్డగా ఉన్న దగ్గర నుంచి కూడా బాలుడిగా మారే వరకు ఎన్నో రకాల హత్యా ప్రయత్నాలు చేశాడు. శకటాసురుడు, బకాసురుడు, అలాగే పూతనని పంపించాడు, ధేనుకాసురుడు, అలాగే ఎన్నో రకాల రాక్షసుల్ని పంపించి చంపుదామని చూశాడు. కానీ కృష్ణుని యొక్క లీలల ముందు అవన్నీ కూడా పటాపంచలైపోయినాయి. ఎన్నో లీలలు చేసి 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 ఆ తర్వాత ధనుర్యాగం నెపంతో కంసుడు మధురకు రప్పించగా అక్కడికి వెళ్ళి కువలయాపీడనం, చాణూర ముష్టికులను చంపి కువలయాపీడనాన్ని చంపి ఆఖరికి కంసవధ చేస్తాడు. అంటే దుష్ట శిక్షణ జరుగుతుంది. అప్పటి వరకు ఆయన చెరసాలలో బంధింపబడినటువంటి సోదరి, బావ దేవకీ వసుదేవులు, తండ్రి, కొన్ని వందల మంది ఆడవారిని చెరసాల నుంచి విముక్తి చేస్తాడు కృష్ణ పరమాత్మ. ఇన్ని లీలలు ఎందుకు చేశాడు అంటే ఆయన ఎదుర్కొని కష్టం లేదండి. శ్రీకృష్ణు యొక్క జీవితం అంతా కష్టాలమయమే. అడుగడుగునా దినదిన గండంగానే గడిచింది ఆయనకి. తెల్లారు లేస్తే ఎవరు మాయారూపంలో వస్తారో తెలియదు, ఎవరు ఏ విధంగా వచ్చి కృష్ణుణ్ణి హత్య చేయడానికి ప్రయత్నం చేస్తారో తెలియదు. దినదిన గండంగా మారిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఆయన ఎన్నో రకాల లీలలు చూపి తనను కాపాడుకొని రేపల్లెవాసులను కాపాడి ప్రజలందరినీ ప్రాణాలని అభయమిచ్చి కాపాడుతానటువంటి అభయమిచ్చి వారి జీవితాన్ని ఉద్ధరించినటువంటి మహనీయుడు కృష్ణ పరమాత్మ. తరువాత కాలంలో మధుర వెళ్ళిన తర్వాత అందరినీ చెరసాల నుంచి విముక్తిని చేసిన తర్వాత పెరిగి పెద్దవాడై ధర్మం ఎటువైపు ఉందో అటువైపే ఆయన మొగ్గు చూపించాడు. పాండవులని సదా రక్షిస్తానని ప్రతిజ్ఞ చేసి వాళ్ళని నిరంతరం కాపాడుతూ కౌరవుల బారి నుండి వారి జీవితాలను గట్టెక్కించి ఆఖరికి యుద్ధం అనివార్యమైతే అర్జునుణ్ణి ప్రేరేపించి యుద్ధం చెయ్యి అని అద్భుతమైనటువంటి మనకి భగవద్గీతని, గీతా పారాయణం మనం చేస్తూ ఉంటాం. ఇప్పుడు భగవద్గీతను బోధించాడు అర్జునుడికి. నిరాశ నిస్పృహల్లో కూలిపోయినటువంటి అర్జునుడికి జ్ఞానోపదేశం చేసి, నువ్వు చంపేదేమిటి, నేను ఇప్పటికే అందరినీ చంపివేశాను, నువ్వు ఒక నిమిత్త మాత్రుడివే అని జ్ఞానం కలిగించి అర్జునుడికి విశ్వరూపం చూపించి చివరికి యుద్ధంలో పాండవులే గెలిచే విధంగా సహాయం చేసి అడుగడుగున సహాయం చేస్తూ చివరికి కౌరవులందరినీ కూడా దుర్మార్గుల్ని అంతం చేయించి ఆయన యొక్క ధర్మ ప్రతిష్టాపన చేశాడు. దీన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే పరమాత్మ ధర్మం వైపే మొగ్గు చూపిస్తాడు. ధర్మం ఎటుంటే దేవుడు అక్కడే ఉంటాడు అని కృష్ణుని యొక్క జీవిత గాథను బట్టి మనకు తెలుస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ ధర్మాన్ని తప్పని వాడి వెంటనే అక్కడే పక్కనే ఉండి సదా ఆ భక్తుని రక్షిస్తూ ఉంటాడు పరమాత్మ అనేదానికి ప్రత్యక్ష ఉదాహరణ. పాండవులు ఎదుర్కొన్నటువంటి కష్టాలన్నిటినీ కూడా పటాపంచలు చేసి యుక్తితో వారిని అడుగడుగునా కాపాడుతూ వారి జీవితాలని ధన్యం చేసినటువంటి మహనీయుడు, పరమపురుషుడు ఆ గోపాల బాలుడు. చిన్నప్పుడు ఎన్నో అల్లరి చిలిపి చేష్టలు చేసినా కూడా వాటన్నిటికీ కూడా ఒక పరమార్థాన్ని చూపించాడు. అన్నిటికీ ఒక పరమార్థాన్ని చూపించి అందరినీ సదా రక్షించి దుష్ట శిక్షణ చేసి ఆఖరికి ధర్మం ఎక్కడుందో అక్కడ నేను ఉంటాను అని చాటి చెప్పినటువంటి మహనీయుడు కృష్ణ పరమాత్మ. కృష్ణం వందే జగద్గురుం వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతసీ పుష్ప సంకాశం హారణోపర శోభితం రత్న కంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం అన్నాడు. కృష్ణుడు జగత్తుకే గురువుగా మనం ఆరాధిస్తూ ఉంటాం. చిన్నప్పుడు ఎంత అల్లరి చిల్లరిగా తిరిగినా కూడా పెద్దవాడైన తర్వాత జగత్తుకే ఒక గురువుగా మార్గదర్శిగా నిలబడినటువంటి మహనీయుడు శ్రీకృష్ణ పరమాత్మ.
ఆయన యొక్క లీలా వైభవాన్ని మనం అడుగడుగునా అనుక్షణం తలుసుకుంటూ మననం చేసుకుంటూ ఆ కృష్ణ నామాన్ని నిరంతరం జపిస్తూ ఉంటే మన ముప్పేట కష్టాలు తొలగిపోతాయి అనేది అక్షర సత్యం. ఇది నిజం. కాబట్టి కృష్ణ అంటే కష్టాలు తీరిపోతాయి అంటారు. అడుగడుగునా మనకి ఏర్పడేటువంటి కష్టాలు తీరిపోవాలంటే కృష్ణ పరమాత్మని నిరంతరం ధ్యానం చేస్తూ ఉంటే మనకి ఎదురుపడేటువంటి కష్టాలన్నిటినీ కూడా క్షణకాలంలో మటుమాయం చేసేటువంటి మహనీయుడు ఆ గోపాల బాలుడు. ఈ శ్రావణ బహుళ అష్టమి రోజున కృష్ణాష్టమిని మనం ఆయన పుట్టినటువంటి రోజుని కృష్ణాష్టమిగా, శ్రీకృష్ణ జన్మాష్టమిగా జరుపుకుంటూ ఉంటాం. ఇంతటి మహనీయ మహత్తరమైన పరమ పవిత్రమైనటువంటి రోజు కృష్ణాష్టమిని అందరం ఆబాల గోపాలం జరుపుకుని వారి వారి జన్మాలని ధన్యం చేసుకుంటూ ఉంటారు. మనం కూడా నిరంతరం ఆ కృష్ణనామాన్ని జపిస్తూ మన జీవితాలు కూడా ధన్యం చేసుకుందామా?